హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కర్ణాటకలోనున్న శ్రీ మంజునాథ స్వామి దేవాలయానికి వెళ్తున్నామండి. ధర్మస్థలం కర్ణాటక పర్యాటకం. వచ్చేసేయండి, మీకు కూడా చూపిస్తాను. ధర్మస్థలం అంటే మన శివుడండి, మంజునాథ స్వామి ఉంటారు. చాలా ఎక్కువ ఘాటి. అంటే మంగళూరు నుండి ఎక్కడికి వెళ్ళడానికి పడుతుందండి, చాలా టైం పడుతుంది. అంటే మంగళూరు నుండి 75 కిలోమీటర్ల దూరం పడుతుందండి. చాలా బాగుంటుంది. మంజునాథ స్వామి దేవాలయం అంటే చాలా బాగుంటుందండి. ధర్మస్థలం ఆలయంలోకి వచ్చేసామండి. చూసారండి, మీకు ఆలయం ఎంత బాగుందో. ఎంటర్ అయిపోయాం. చక్కటి పొలాలు, పైర్లు, ఘాటి రోడ్డు అంతా దాటి ఇదిగోండి ఎంట్రన్స్. చక్కగా మనం లోపలికి వచ్చాం. అది స్వామివారి దేవాలయం అండి. స్వామివారి దేవాలయం చక్కగా చూసాం కదండి. ఎంట్రన్స్ మీకు చూపించాను. ఈ కేరళ దేవాలయంలో ఏంటంటే చొక్కాలు తొలగించే ఆచారం అండి. జెంట్స్ ఎవరు షర్టులతో లోపలికి వెళ్ళకూడదు. ఈ ఆచారం కులాల్లో పాతుకుపోయి ఉందని అన్నారండి. ఒక ఆధిపత్యం కులమైన సంపన్న నాయర్లు కూడా ఇలాగే చేశారట. ఇదిగోండి మంజునాథ స్వామి బంగారంతో ఉంటారండి. ఈయన పూత అంతా బంగారం పూతతో ఉండే చక్కటి మంజునాథ శివలింగ దర్శనం. ఫ్రెండ్స్, మీకు కూడా ముందర దండం పెట్టుకోండి, తర్వాత మాటలన్నీ విందాము. చూసారండి, మంజునాథ స్వామి ధర్మస్థలము. స్వామివారి దర్శనం ఎంత బాగుందో చూసారండి. మైమరిచిపోవాలనిపించట్లేదు మంజునాథ స్వామిని చూసి. ఇదిగోండి, ఇది కూడా విగ్రహం. స్వామివారి విగ్రహం ఎంత బాగుందో. టెంపుల్ వాతావరణం అయితే ఇంకా బాగుంటుందండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ నిత్యం అంతా భక్తులు రాకపోకలు చాలా బాగుంటాయంటండి. చాలా అద్భుతాలు అంటండి. ఇక్కడ ధర్మస్థలం యొక్క గొప్ప అద్భుతంలో ఒకటి ఏంటంటే ఆలయంలో వేలాది మంది భక్తులు భోజనం అందిస్తుందట. అయినప్పటికీ ఎంతమంది దర్శకులు వచ్చినా ఆహారం ఎప్పుడు అయిపోతుంది అన్న మాట లేదంటండి. ఇక్కడ స్పెషల్ అంటండి. మంజునాథ భగవానుడు పవిత్ర నివాసంలో ఏ రోజు కూడా భోజనం అయిపోదంటండి. ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడే స్టే చేశానండి. మీకు ముందంతా ఆలయం అంతా చూపించేసి ఆలయ దర్శనం అంతా అయిపోయిన తర్వాత నేను రాజాద్రి గెస్ట్ హౌస్లో దిగాను ఫ్రెండ్స్. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత హాయిగా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే నాడు మార్నింగే నేను మళ్ళీ బయటికి వెళ్ళాను. చూసారండి ఈ వాతావరణం ఎంత బాగుందో. మంజునాథ స్వామి టెంపుల్కి 1/2 కిలోమీటర్ దూరంలో చక్కగా ఇవన్నీ కూడా నేను మీకు చూపించాను. చూసారండి హాయిగా ఎంత బాగుందో. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం అండి. ఇప్పుడు మీకు వేరే టెంపుల్కి తీసుకెళ్ళి చూపిస్తున్నానండి. ఇది ఏంటంటే సూర్యనారాయణ స్వామి టెంపుల్ అండి. సూర్యనారాయణ స్వామి టెంపుల్ అంటే చాలా బాగుందండి. మంచి టెంపుల్. ఇక్కడ చాలా ప్రత్యేకత ఏంటంటే ఏమి కోరుకున్నా కూడా అవి తీరుతాయండి ఈ టెంపుల్లో. నేను 2 years బ్యాక్ వచ్చాను ఇక్కడికి. అప్పుడు కూడా ఇలాగే ఉందండి. ఇక్కడ ఉద్యోగము, వ్యవహారము, వ్యాపారము ఏం కోరుకున్నా అవి తీరుతాయంటండి. ఇదిగోండి చూసారండి టెంపుల్ ఎంత బాగుందో. ఈ టెంపుల్ని సూర్యదేవుడు టెంపుల్ అంటారండి. సదాశివ రుద్ర సూర్య టెంపుల్ అంటారండి. ఈ టెంపుల్లో ఏం మొక్కుకుంటే అది తీరుతుంది. పెళ్ళి కావాలి అనుకుంటే అమ్మాయి అబ్బాయి బొమ్మలతో పూజ చేస్తారండి. బియ్యము, తోక తీసిన కొబ్బరికాయతో పూజ చేసి అవి వాళ్ళు ఉంచుకొని ఆ బొమ్మలు మాత్రం మనకి ఇస్తారు. అలాగే ఉద్యోగం కోసం అయితే ఉద్యోగంది, విదేశయానం అయితే ఫ్లైట్తో పూజ చేస్తారు. మంచి ఉద్యోగం అంటే ల్యాప్టాప్, ఇలా ఏ కోరికైనా ఇక్కడ ఖచ్చితంగా తీరుతుందండి. అక్షర సత్యంగా. ఈ కోరిక తీరిన తర్వాత ముందు సంకల్పం చెప్పుకోవాలి. మనం కోరిక తీరిన తర్వాత మొక్కు తీర్చుకోవడానికి రావాలి. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ గర్భగుడిలో షూట్ చేయడానికి అవ్వలేదు. మీకు గజస్తంభము చుట్టూ ఉన్న వాతావరణము, సూర్యనారాయణ స్వామి ఇక్కడ వెలిసారు అంటారండి. మనం మొక్కు తీర్చుకున్న తర్వాత వాటిని పట్టుకొని ఇక్కడ ఇంకేముందండి, షాపింగ్ అంతా ధర్మస్థలంలో షాపింగ్, పిల్లలకి బొమ్మలు అవి ఇవి అన్నీ మీకు కన్నడ లెటర్స్ కనిపించేస్తున్నాయి. మనం ఇందాక మొక్కు తీర్చుకున్న తర్వాత అవి ఇస్తారండి, మట్టి బొమ్మలు. అవి పట్టుకొని ఇలా లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ పెద్ద పుట్ట ఉంటుంది, నాగేంద్రుడి పుట్ట. అంటే కళ్యాణం అంటే అమ్మాయి అబ్బాయి, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఫోటో బొమ్మలు ఇస్తారు, మట్టి బొమ్మలు. అవి తీసుకొని ఇంచుమించుగా లోపలికి ఒక 1/2 కిలోమీటర్ దూరం నడిచి అక్కడ ఇప్పటికీ నాగదేవత ఉంది
చుట్టూ వస్తుంది అంటారు. మనం పూజ చేసిన తర్వాత ఆ మట్టి ప్రతిమల్ని అక్కడ వేసి దండం పెట్టుకొని బ్యాక్కి వచ్చేయాలి. ఫ్రెండ్స్, ఇది మీకు మంచి కాలేజ్ చూపిస్తున్నాను. సూర్యనారాయణ స్వామి గుడి దగ్గర మంచి ఫేమస్ అయిన కాలేజ్ అండి. చాలా బాగుంటుంది, పెద్ద కాలేజ్. సీటు దొరకడం కష్టం అంట. టెంపుల్కి దగ్గరలో ఉంది కదా, సరదాగా మీకు కూడా చూపించేద్దామని తీసేసాను. మంచి కొబ్బరి చెట్లు. ఇది మళ్ళీ ధర్మస్థలం ఎంట్రన్స్, కానీ ఇందాక మీకు నేను తూర్పు సైడ్ చూపించాను. ఇది బ్యాక్ సైడ్ అండి, క్వైట్ ఆపోజిట్ పరమట వైపు. ఈ ద్వారం వైపు నుండి కూడా ఇందాక వచ్చిన వైపు కాకుండా ఇప్పుడు రిటర్న్ వేరే దారిలో నుండి వెళ్తున్నాను. అందుకని మీకు ఇది కూడా చూపిస్తున్నాను. బాగుంటుందండి ధర్మస్థలం ప్రత్యేకత. స్వామి మంజునాథ స్వామి వారిది ఎంత బాగుంటుందంటే, మంజునాథుడు అంటే గణేష్, అప్పన్న, కన్యాకుమారి వంటి ఇతర దేవతా విగ్రహాలు కూడా ఇక్కడ చాలా ఉంటాయండి. ఏదేమైనా ఈ విగ్రహం అంతా బంగారు రేకుతో కప్పబడి ఉంటుందండి. దీన్ని అభిషేక టైంలో మాత్రమే ఈ తొడుగు తొలగిస్తారంటండి. మంజునాథ భగవానుడు అందరి దేవుడునండి. శ్రీక్షేత్ర ధర్మస్థలం అండి ఇది. 2 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల్ని గర్భగుడిలోకి ప్రవేశించడం నిషేధం అంటండి. బడినేడ బెట్ట కొండ ఎక్కకుండా వీరు ఆలయంలోకి మీ ఆధ్యాత్మిక ప్రయాణం ముగించలేరంటండి. మంజునాథ దేవాలయం ధర్మస్థలం కర్ణాటక పర్యటన చూసారండి. మరొకసారి మీకు ఆలయం చూపిస్తున్నాను. ధర్మస్థలం మంజునాథ స్వామి ఎంత చక్కగా ఉన్నారో చూడండి. ఇందాక స్వామివారిని చూపించాను. ఆయన భార్య అంబిబల్లి నెల్లిమడిబీడు అనే ఇంట్లో సౌకర్యవంతమైన జీవితం గడిపారంటండి. ధర్మాన్ని కాపాడే దేవదూతలో మానవ అవతారానికి తీసుకుని పెర్లాడే నివాసానికి చేరుకున్నారని పురాణాలు మరియు చరిత్ర చెప్తున్నాయండి. ధర్మస్థలం అంటే ధర్మాన్ని కాపాడిన దేవదూతలు మానవ అవతారం తీసుకొని వచ్చారంటండి. అందుకని దీని పేరు ధర్మస్థలము అండి. ధర్మస్థలము హెగ్గే కుటుంబం కోసం పనిచేసిన అన్నప్ప శివలింగాన్ని ధర్మస్థలాన్ని తీసుకువచ్చారని స్థానిక పురాణాలు చెప్తున్నాయండి. తన యజమాని శివునికి తన సేవలు అందించడానికి ఆసక్తి చూపిన తర్వాత అప్పన్న శివలింగాన్ని ప్రతిష్ఠించారని భావిస్తున్నారు. అంటే ఇది చరిత్ర అండి. ఆ చరిత్రే మనకు తెలుసు. శ్రీ క్షేత్ర ధర్మస్థలం ధర్మాన్ని మరియు ధర్మాన్ని భూమికి 800 సంవత్సరాల చరిత్ర కలిగిన దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన క్షేత్రం అండి ధర్మస్థలము. మంచి పేరు ఉందండి. ధర్మక్షలం క్షేత్రం మంజునాథ స్వామి దర్శన భాగ్యము నాతో పాటు మీ అందరికీ కూడా కలిగింది కదండి ఫ్రెండ్స్. చూడండి అసలు ఎంత బాగుందంటే, ఈ చక్కటి వాతావరణము ప్రశాంతంగా ఉండేది. ధర్మస్థలంలో ఇంకా విశేషాలు చాలా ఉన్నాయండి. ధర్మస్థలం ఆలయం యొక్క గొప్ప అద్భుతాలు కూడా చాలా ఉన్నాయండి. ఈ ఆచారంలో చాలా వింతగా ధర్మస్థలం మంజునాథేశ్వరుని గురించి రకరకాలండి. ఈ శ్రీ క్షేత్ర ధర్మస్థలం ధర్మాన్ని మరియు ధర్మాన్ని భూమికి 800 సంవత్సరాల చరిత్ర కలిగిన దక్షిణ భారతదేశ అత్యంత ప్రసిద్ధి చెందిన ధర్మస్థల క్షేత్రం అండి. అంటే ధర్మాన్ని కాపాడే మంజునాథుడు ఇక్కడ వెలిశారు అని ప్రజలు అందరూ నమ్మకం అండి. చక్కగా దర్శనాలు పూజలు బాగా చేసుకుంటారు. కాకపోతే ఈ దర్శన భాగ్యం కలగాలండి జీవితంలో ఒకసారైనా. ఈ ప్రశాంతమైన వాతావరణము, ఈ స్వచ్ఛమైన గాలి, చక్కటి నిండైన రూపంతో బంగార వర్ణంతో బంగార తాపంతో కల్పించే మనకి మంజునాథుడి విగ్రహం దర్శనం చాలా బాగుంటుంది. ఆ స్వామివారి విగ్రహం దర్శనం చేసుకొని ఆయన లెఫ్ట్ సైడ్ నుండి తిరిగి రైట్ సైడ్కి వస్తే అమ్మవారి దర్శన భాగ్యం అండి. అమ్మవారు కూడా చాలా బాగుంటారు. మన శ్రీశైల భ్రమరాంబిక లాగా చాలా అందంగా నిండుగా ఉంటారు. అయ్యవారి దర్శనం అమ్మవారి దర్శనం రెండూ చేసుకొని చక్కగా బయటకు వచ్చి యథాస్థితిగా బయలుదేరి మనం వచ్చేయడమేనండి. కానీ ఏదేమైనా సరే ఈ మంజునాథుడు క్షేత్ర మహత్యం వర్ణించడానికి మనకి సరిపోదండి. చూడడానికి ప్రకృతి సౌందర్యానికి 2 కండ్లు సరిపోవు. మహాపురాతనమైన క్షేత్రము ధర్మస్థలము. ఈ ధర్మస్థలము క్షేత్రము తాలూకా మహిమలు ఇంకా అవన్నీ వర్ణింపడానికి వర్ణాతీతమైనవండి. మొత్తం అంతా కొండ ప్రాంతం. ఈ కొండ ప్రాంతం ఘాటి మొత్తం ఎక్కాలి. ఆ ఘాటీలో అడవిలు పొలాలు మధ్యలో
ఉన్న చక్కటి చూసారు. మరొకసారి మీకు అందమైన కాలేజీని చూపిస్తున్నాను. చాలా బాగుంటుందండి కాలేజ్. ఇక్కడ చాలా చక్కగా ఉంటుంది. అంటే గుడి ఫ్రంట్ సైడ్ నుండియే కాకుండా బ్యాక్ సైడ్ నుండి కూడా అంతా మీకు వివరంగా చూపించడం కోసం నేను మళ్ళీ ఇంకొక రౌండ్ కూడా వేశానండి. ఇంకేముందండి, ఫైనల్గా చూసారండి ధర్మక్షేత్రాల క్షేత్రము, గోపురము, గుడి గోపుర దర్శనం చక్కగా కనులారా చూసి దర్శించుకోండి ఫ్రెండ్స్. ఎంత బాగుందో. ధర్మాన్ని కాపాడే మన మంజునాథ స్వామి దేవాలయం అండి. మనసా వాచా కర్మణ మంజునాథ స్వామి దేవాలయానికి శతకోటి వందనం. ఫైనల్గా ఇంకొకసారి స్వామివారి లోపల విగ్రహం అయితే తీయలేదు, బయట ఫోటో అదండి. ఇలా బంగార రేకుతోనే చక్కటి బంగార పూతతో ఉండే మన మంజునాథ స్వామికి ఇంకొకసారి నమస్కారం చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా వీలుంటే, టైం ఉంటే, చూసే ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా తప్పకుండా కర్ణాటకలో ధర్మస్థలానికి వచ్చి మంజునాథ స్వామి దర్శించుకోండి ఫ్రెండ్స్. బాయ్.